ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు దమరీస్ ఫెయిత్. ఈరోజు మనము డబ్బంటే ఎవరికి చేదు, సంపాదించింది ఏది నీ వెంట రాదు అనే విషయం పైన ఒక చిన్న కథ తెలుసుకుందాము. ఊర్లో ఒక ఆయన కోమటి ఒక పెద్ద అంగడి పెట్టాడు. ఆయన కొడుకులు కూతుర్లు ఉన్నారు. అంగడి చాలా బాగా జరిగింది. అంగడి అంటే దుకాణం, కొట్టు మీ భాషలో చెప్పాలంటే. సరే, కొట్టు పెట్టాడు, చాలా బాగా జరుగుతుంది, బాగా వ్యాపారం వృద్ధి చెందింది. కొంతకాలం అయితే ఆయనకు అనారోగ్యం వచ్చింది. సరే, ఆయన ఇంకా బ్రతుకుతాడు చనిపోతాడు అన్నట్లుగా ఉంది. ఆయన మనసు మీద పెట్టేశారు. బహుశా ఆఖరి దినాలేమో అని అనుకుంటున్నారు. కొడుకు కూతుళ్ళు మనవలు అంతా మనసు చుట్టూ చేరారు. ఆయన అంతదా కళ మూసుకున్నాడు. అది పగలు పుట్టి ఒక్కసారి అలా కళ తెరిచాడు. పెద్దోడు ఉన్నాడు రా ఆయన, ఇక్కడే ఉన్నాను నాయన. చిన్నవాడు ఉన్నాడు రా, ఇక్కడే ఉన్నాను నాయన. చిట్టోడు ఉన్నాడు రా, ఇక్కడే ఉన్నాను నాయన. చెడ్డోడు ఉన్నాడు రా, నీ కాళ్ళ దగ్గరే ఉన్నాను. సరే, నలుగురు కొడుకులు అయిపోయారుగా. ఇప్పుడు కూతుర్లు. చిన్నారెందురా, ఇక్కడే ఉన్నాను. చిట్టారెందురా, అందరి కొడుకుల పేర్లు చెప్పాడు, కూతురు పేర్లు చెప్పాడు, అందరి పేర్లు చెప్పాడు. ఇలాగుంటే అందరూ ఇక్కడే ఉన్నారా, ఇక్కడే ఉన్నావు నాయన, ఇక్కడే ఉన్నావు. కొడుకులు కూతుర్లు మనవాళ్ళు ఎంతో ఆశతో చనిపోతాడేమో, అందరు దగ్గర పెట్టుకొని చనిపోతే బాగుంటుందేమో, మా నాన్నకి ఎంత మంచి ఆశ ఉందో చూడు, చనిపోయేటప్పుడైనా ఇంత మంచి ఆశ ఇచ్చింది అని చాలా సంతోషంగా మా నాన్న మా కళ్ళందరూ ఎదుటిగా వచ్చి చనిపోతున్నాడేమో, అందరూ చనిపోయేటప్పుడు దగ్గరే ఉన్నాం. కొంతమంది అయితే చనిపోయేటప్పుడు ఎవరు లేకుండా చనిపోతుంటారు. మా నాన్నకి ఎంత మంచి మానం వస్తుందని ఆలోచిస్తారు. ఏమే అంత గట్టిగా వస్తున్నాం? అందరు ఇక్కడ ఉంటారు కదా, కొట్లో ఎవరైనా ఉన్నారా లేదా? ఆయన సంతోషపడాలి కానీ కొట్టు మూసేసి నేను చనిపోయేటప్పుడు నా దగ్గరకు వచ్చినారా, నేను చనిపోయేదా కొట్టు తిరగద్దంరా అని చెప్పాలి. కానీ అందరు ఇక్కడ తెచ్చినారు కదా, కొట్టులో ఎవరైనా తెచ్చినారా లేదా? డబ్బంటే ఎవరికి చేయదండి. లోకంలో జీవించినంత కాలం దేని కొరకు? డబ్బే డబ్బే డబ్బే. డబ్బంటే ఎవరికి చేయదు. ఎంత ఘోరమైన విధానంలో మనుషులు జీవిస్తున్నాడు. ఓ మనుషుడా, నువ్వు సంపాదించిన పేరు, సంపాదించిన డబ్బు, సంపాదించిన ఆస్తి, సంపాదించింది ఏది నువ్వు వెళ్లే రోజు నీతో పాటు రా. అయితే శిలువను గుర్చిన వర్తమానం ద్వారా ఎంతమందిని అయితే నువ్వు ప్రభులోనికి తీసుకుని వచ్చినావో వారు నీకు అతిశయ కిరీటం, ఆనంద కిరీటంగా దేవుని సన్నిధిలో కనిపిస్తున్నారు. రక్షించబడి చాలా కాలం అయింది. 5 ఏళ్ళైంది, 10 ఏళ్ళైంది, 15 ఏళ్ళైంది, 20 ఏళ్ళైంది. బహుశా ఎప్పుడైనా యేసు ప్రభుని గురించి తెలుగు చెప్పినట్లు గుర్తుందా? కొంతమంది మాడపడకల మీద ఉన్నారేమో, యేసు ప్రభుని గురించి నాకెవరు చెప్తారని ఎదురు చూస్తున్నారేమో. కొంతమంది రోగాలతో బాధపడుతున్నారేమో. కొంతమంది జీవితం మీద విరక్తి చెంది చనిపోదాం, ఆత్మహత్య చేసుకుందాం అని సిద్ధంగా ఉన్నారేమో. నీవు జవాబుదారి కాదా? ఇంతవరకు జీవితంలో ఎంతో పాడైపోయాను, నన్ను ఎవరు బాగు చేయలేరు, నువ్వు తప్ప. నన్ను ఎవరు కట్టలేరు, నువ్వు తప్ప. నన్ను ఎవరు స్వీకరించలేరు, నువ్వు తప్ప. నన్ను ఎవరు ప్రేమించలేరు, నువ్వు తప్ప. నన్ను ఎవరు అంగీకరించలేరు, నువ్వు తప్ప. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండు పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారందరికీ నా ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.